మన స్టాండర్డ్స్ మనమే తగ్గించుకుంటున్నాం. యూకేలో ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పర్ అవర్ ఒక 20 pounds ఇస్తారని అనుకుందాం. ఆ స్టాండర్డ్ ని మన వాళ్ళు పర్ అవర్ 8 pounds తీసుకొస్తున్నారు. ఒకప్పుడు యూకే వచ్చిన వాళ్ళు 3 లక్షలు సంపాదించారు. మన నాన్నల కాలంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మనం కూడా 3 లక్షలు సంపాదిస్తున్నాం. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసే జాబ్కి ఇక్కడ నాకు తెలిసి ఒకటికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షలు వస్తున్నాయి అనుకుందాం. ఇదే జాబ్కి యుఎస్ లో 1,20,00,000 వస్తున్నాయి. నీ వల్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నువ్వేదో ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చి నీ వల్ల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నన్ను తిట్టినా పర్లేదు, నేనైతే ఉన్నది చెప్తున్నా ఫ్యాక్టరీ. ఇది స్టూడియోనే కదా? అవును బ్రో. ఎలా కొన్నారు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొనలేదు బ్రో, ఇంకా నాకు సినిమా లేదు. రెంట్కి ఎలా తీసుకున్నావు బ్రో? రెంట్ తీసుకున్నాం అంటే ఏజెన్సీలు ఉంటారు మధ్యలో, ఓనర్ కి మనకి మధ్యలో. మనం నార్మల్ గా ఇది ఇక్కడ రెంటల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా. ఏ వెబ్సైట్? జూప్లాలో మీకు చాలా పోస్ట్ చేశారు. పోస్ట్ చేసినప్పుడు మేము వీవింగ్ రిక్వెస్ట్ ఇచ్చాం. వీవింగ్ రిక్వెస్ట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, మన నార్మల్ గా యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు మిమ్మల్ని, లైక్ మీ యొక్క వర్క్, మీ స్టేటస్ ఇవన్నీ చూసి వాళ్ళు అడుగుతారు. సో అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ మీకు వీవింగ్ అప్పుడే మీరు ఎలిజిబుల్ అనుకుంటే ఇస్తారు. లేదనంటే నార్మల్గా నాకు తెలిసి వీవింగ్ ఇస్తారు అనుకుంటా. ఫస్ట్ వీవింగ్ బుక్ చేసుకోవాలి మనం. అది ఏ రోజైనా చెప్తారు, వాళ్ళు ఇష్టం వచ్చిన రోజు. అది సండే అవ్వచ్చు, మండే అవ్వచ్చు. మీకు ఖాళీ ఉన్న రోజు మనం బుక్ చేసుకోవచ్చు. వాళ్ళకి డేట్ చెప్తే వాళ్ళు చేస్తారు, లేదా వాళ్ళ దగ్గర అవైలబుల్ డేట్స్ చెప్తారు. సో దాని తర్వాత వన్స్ మీకు గనక ఓకే అయ్యి ఇది నచ్చి మీరు గనక ఈ ఫ్లాట్ ఓకే అనుకుంటే అప్పుడు మీరు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఇనిషియల్గా కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత అవి వాళ్ళు ఓనర్కి పంపిస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఈ వర్క్ చేస్తున్నాడు, ఈమె ఈ వర్క్ చేస్తుంది అని చెప్పేసి వీళ్ళకి శాలరీ ఎంత, అప్పుడు ఓనర్ కి ఒక 10 అప్లికేషన్స్ పంపిస్తారు వీళ్ళు అప్లికెంట్లు అని చెప్పేసి. ఆ ఓనర్ వాళ్ళు ఎవరు కావాలనేది చూస్ చేసుకుంటాడు. లైక్ నాకు ఈ కపుల్ ఓకే, లేదంటే వీడు ఓకే, లేదంటే వాడు ఓకే అని చెప్పేసి వాళ్ళు చూస్ చేసుకున్న తర్వాత అప్పుడు డాక్యుమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. డాక్యుమెంటేషన్ నీకు ఓవరాల్ గా ఇల్లు నీ చేతికి రావాలంటే అట్లీస్ట్ ఒక 15 days to 1 month పడుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అడ్వాన్స్ ఉంటది, మళ్ళీ ప్రీ బుకింగ్ అని ఉంటది, బుకింగ్ అడ్వాన్స్ అని ఉంటది. బుకింగ్ అడ్వాన్స్ వచ్చేసరికి నాకు తెలిసి 1 week పేను ఎంత కట్టాలి. 1 week మంత్లీ 1 week పేకి ఇచ్చి మనం అడ్వాన్స్ గా బుక్ చేసుకోవాలి. 5 weeks పే మొత్తం మనం వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వాలి. కానీ 1 week మనం ముందే ఇచ్చేయాలి. ఏది మనం అప్లికేషన్ పెట్టేటప్పుడే ఇచ్చేయాలి. అంటే 1 week ప్రైస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మంత్ ఎంత పడుతుంది కాస్ట్? 600 పడుతుంది. ఇప్పుడు మీరు వాళ్ళకి అడ్వాన్స్ గా ఇవ్వడానికి టోటల్ ఎంత? 5 weeks పే ఇవ్వాలి. అంటే 693 pounds ఇచ్చాం. 693 pounds ఇచ్చారు. కానీ 93 pounds ముందుగానే ఇచ్చారు. ముందుగా ఇచ్చేసాం. సో ఇప్పుడు ఎవ్రీ మంత్ మీరు పే చేస్తుంది 600 pounds. 600 pounds పే చేస్తాం. కౌన్సిల్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా? కౌన్సిల్ ట్యాక్స్ ఉంది దీనికి అరౌండ్ 140 అలా ఉంటుంది కౌన్సిల్ ట్యాక్స్. సిటీ సెంటర్ లో ఉంటున్నారు కాబట్టి అలా అని కాదు. మీకు కౌన్సిల్ ట్యాక్స్ వచ్చేసరికి గ్రేడ్ ఏ, గ్రేడ్ లైక్ ఏ అంటే గ్రేడ్స్ ఉంటాయి. బ్యాండ్ ఉంటుంది, గ్రేడ్ కాదు, బ్యాండ్ ఉంటుంది. సో బ్యాండ్ ఏ, బ్యాండ్ బి, బ్యాండ్ సి అలా ఉంటుంది. ఇది బ్యాండ్ ఏ కిందకి వస్తుంది. అంటే యాక్చువల్లీ ఏంటంటే సిటీ సెంటర్ లో ఈ ఏరియాలో అలా సిటీ సెంటర్ అలానే ఏం లేదు. మీ ఫ్లాట్ కాస్ట్ బట్టి కౌన్సిల్ ట్యాక్స్ ఉంటుంది. సో మీరు 140 దాకా ఎవ్రీ మంత్ కట్టాలి. అంటే 14,000, 60,000 కాకుండా. అండ్ లైక్ ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసుకుంటే 60,000 ఫర్ ఎగ్జాంపుల్ పౌండ్ 100 తీసుకుంటే 60,000 కాకుండా 14,000 అడిషనల్ గా కౌన్సిల్ ట్యాక్స్ పే చేయాలి. సరే, ఫస్ట్ పౌండ్స్ లో మాట్లాడుకుందాం. లైక్ 140 pounds పే చేయాలి. 600 + 140 740. ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది పర్ మంత్? అది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ నువ్వు యూజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మంత్స్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు వేసవకాలంలో నేను హీటర్ వాడను, అప్పుడు నాకు 40 pounds 30 pounds వస్తుంది. అంతే 30 pounds లైక్ 30 to 50 మధ్యలో వస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరిలో హీటర్ ఫుల్గా వాడతాం. ఈజీగా 100, 120, 130, 140 వరకు వస్తుంది. అంటే నైట్ అంతా వేస్తారా హీటర్? నేను మాక్సిమం ఆఫ్ పీక్ లోనే వేస్తాను. 12 to 5 మధ్యలో మార్నింగ్ 5 తక్కువ కాలుతుంది. అప్పుడు చాలా తక్కువ. అంటే లైక్ మీకు 30 రూపీస్ తీసుకున్న దగ్గర 3 రూపీస్ తీసుకుంటారు. అట్లా ఉండదు. కంటిన్యూస్ గా వేసి వదిలేస్తారు. కంటిన్యూస్ గా వేసి వదిలేస్తాం. మార్నింగ్ 5కి అలారం పెట్టుకుని లేకడం, లేదంటే కంటిన్యూస్ గా వేయం ఎక్కువ, ఓన్లీ 1 hour వేసుకుని తీసేస్తాం.
మెలుకున్నంతసేపు వేసుకుని తర్వాత కట్టేసి పడుకుంటా. ఇంటర్నెట్ బిల్ ఎంత? 25 pounds. 25 pounds అంటే 740 pounds ప్లస్ 25 765. ఎలక్ట్రిసిటీ బిల్ అది ఎంత పడుతుంది? ఫర్ అది ఎగ్జాంపుల్ monthly యావరేజ్ గా average గా 50 50 వేసుకోవచ్చు. 50 అంతే. 50. ఓకే, 815 మీకు ఓవరాల్ గా పడుతుంది. ఏది మీ ఓన్లీ అకామిడేషన్ మాత్రమే, ఇద్దరికి విత్ బిల్స్. విత్ బిల్స్ 815. 815. రెంట్ మాత్రం జస్ట్ 600. రెంట్ అది మాకు 600, ఇదే దగ్గర 700 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే అది మా ఓనర్ లో డిపెండ్ అయి ఉంటది. ఇంకా ఓనర్ మీకు ఓనర్ ఎలా తీసుకుంటాను అనేది అలా డిపెండ్ అయి ఉంటది. అసలు లివర్పూల్ లో నువ్వు కిందకి వెళ్తే మొత్తం సిటీ సెంటర్, ఇక్కడ నీకు 600 అంటే అది ఇంకా అది మన అదృష్టం ఉండదు ఫ్లాట్ దొరకాలంటే. నీ లెక్క. సో ఓవరాల్ గా నీకు 815 pounds ఎవ్రీ మంత్ నువ్వు పే చేయాలి. గ్రాసరీస్ బ్రో ఓవరాల్ గా ఎంత అవుతుంది ఇద్దరికి? ఇద్దరికి కలిపి ఈజీగా ఒక 30-40 వేలు దాకా అవుతాయి బ్రో. అంటే ఒక 300 pounds. సారీ, నేను అన్ని ఇండియన్ కరెన్సీలో చెప్తున్నా. సారీ, యూకే పౌండ్స్ లో 300 to 400 pounds దాకా అవుతాయి. అంటే అక్కడ కింద కామెంట్స్ పెట్టచ్చు 40 వేలు తినేస్తున్నారా అంటే. అందుకే పౌండ్స్ మాట్లాడుతున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రైసెస్ అన్ని హెవీ ఉంటాయి. అన్ని ఇప్పుడు నార్మల్ రైస్ బ్యాగ్ వచ్చేసరికి 3000 దాకా పడుతుంది. అంటే వాడే దావత్ అది వాడతాము, అది అరౌండ్ 25 pounds 26 pounds వస్తుంది. సో అది కాకుండా ఇంకా రైస్ బ్యాగ్ అది ఓన్లీ 10 kgs. సో 10 kgs. అది కాకుండా ఇంకా కూరగాయలు అవన్నీ కూడా బాగా కాస్ట్లీ. లైక్ ఏది పట్టుకున్నా సరే 7 pounds 8 pounds ఉంటుంది కిలో. అది కాకుండా ఇంకా నార్మల్ గా ఇప్పుడు ఇంకా ఎలా అంటే ఇప్పుడు టిఫిన్స్ అని అదే బయటికి వెళ్ళినప్పుడు ఓవరాల్ గా ఒక 300 pounds 350 pounds దాకా అవుతుంది. అంటే 800 ప్లస్ 300 వేసుకుంటే 1100 మీకు దాదాపు మాకు యూకేలో నా ఆఫీస్కి వెళ్ళి రావడానికి వాటికి అంతా కలిపి నాకు దాదాపు 150,000 అంటే లైక్ 1,500 pounds అవుతుంది. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి రావడానికి ఎలా బ్రో? బస్ పాసా లేకపోతే ట్రైన్ వెళ్తాను? ట్రామ్ పాస్ తీసుకున్నారా? ట్రామ్ పాస్ ఏం లేదు. సారీ, ట్రైన్ కార్డ్. ఏం తీసుకోలేదు. రైల్ కార్డ్ కదా అవ్వదు, అప్లికేబుల్ అవ్వదు. అది నాన్ పీక్ అవర్స్ లో వస్తుంది కదా. అప్పుడు రైల్ కార్డ్ అప్లికేబుల్ ఉండదు. ఓకే. సో నువ్వు రిటర్న్ తీసుకుని వెళ్ళి వస్తుంటే నీకు అరౌండ్ 500 లైక్ 5 pounds పడుతుంది. వెళ్ళి రావడానికి 5.75 pounds 5.85 pounds. ఇక్కడ మీ ఆఫీస్ లివర్పూల్ లోనే? లివర్పూల్ లోనే. సో వెళ్ళడానికి 5 pounds పర్ డే. సో అలా తీసుకుంటే 13 to like 20 days 22 days వేసుకున్నా సరే అరౌండ్ లైక్ నీకు 110 pounds దాకా. ఓకే, అంటే ఓవరాల్ గా ఒక 1,500 pounds నీకు అవుతుంది. 1,500 pounds పర్ మంత్. అదే చెప్తున్నాను ఒక 260 to 300 pounds తినడానికి అలా తీసేసినా సరే. ఇంకా ట్రాన్స్పోర్ట్ కి అండ్ ఇంకా చిన్న ఖర్చులు ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరైనా బర్త్డే వచ్చినా సరే లేదనంటే ఏదో గిఫ్ట్స్ అని ఇస్తూ ఉంటాం కదా. ఇంకా అలాంటి ఖర్చులు చేసుకుంటే ఒక 1,500 వరకు ఇక్కడే అవుతాయి. ఇక్కడ అయిన తర్వాత ఇంకా అది దాని తర్వాత ఏమన్నా మిగిలితే మనం చేసిన దానిలో నాకు ఇండియాలో లోన్స్ ఉన్నాయి, ఆ లోన్స్ పే చేసుకోవాలి. అరౌండ్ ఒక 700 దాకా లోన్స్ ఉన్నాయి, పే చేసుకుంటా ఉండాలి. అవి పే చేసుకోవాలి. సో నాకు వచ్చే 2,000 pounds అలా వచ్చినా లైక్ 700-800 pounds వచ్చినా మిగిల్చుకునేది అయితే ఏం లేదు. ఇప్పుడు దాకా నా అకౌంట్ బ్యాలెన్స్ కానీ అలాంటి ఏం లేదు. వచ్చినట్టు వాడేయటం. ఇప్పటి వరకు అయితే వచ్చినట్టు వాడేది. సేవింగ్స్ అయితే ఏం చేసింది లేదు. సో మెకానికల్ కదా ఇప్పుడు జాబ్ చేసేది ఏంటిది డెసిగ్నేషన్? నేను క్వాలిటీ అండ్ వాలిడేషన్ స్పెషలిస్ట్. ఏం కాదు ఇంకా టైం ఉందా? ఇంకా 4 minutes ఉంటాను. అంటే మన వాళ్ళకి మంచి జాబ్స్ వస్తాయి అంటే మెకానికల్ కి సంబంధించిన ఒక అతను కామెంట్ పెట్టాడు మంచి జాబ్స్ వస్తాయా రావు అని చెప్పేసి. దానికి బాగానే ఉంది కదా ఇక్కడ. అది నేను బాగా ఉంది బాగా లేదని చెప్పను, అది సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంతా. ఇప్పుడు ఒక కంపెనీ పోస్ట్ చేస్తుంది, ఆ జాబ్ వాళ్ళ సిచ్యువేషన్ కి నువ్వు అప్లై చేయాలి. లైక్ అదే సిచ్యువేషన్ లో నువ్వు అప్లై చేయాలి. ఆ సిచ్యువేషన్ అప్లై చేసినప్పుడు నీకు రావాలి. నీకు వచ్చినప్పుడు యూఆర్ వెల్కమ్ అంతే. అండ్ నీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే నువ్వు తోపు అయినా సరే ఇండియాలో నీకు ఇక్కడ జాబ్ వస్తుందని అయితే గ్యారంటీ లేదు. పే స్టాండర్డ్స్ ఇప్పుడు ఏమవుతుందనంటే యూకేలో ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పర్ అవర్ ఒక 20 pounds ఇస్తారని అనుకున్నాం. ఆ స్టాండర్డ్ ని మన వాళ్ళు పర్ అవర్ 8 pounds తీసుకొస్తున్నారు. అంటే నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు కూడా అలాగే వర్క్ చేస్తే అప్పుడు ఆ పే అనేది అలాగే మెయింటైన్ అవుతుంది, వాళ్ళకి అంతే వస్తుంది.
ఇప్పుడు నువ్వు వచ్చేసి ఇక్కడ నీకు డబ్బులు కావాలని చెప్పేసి నువ్వు వాడు ఇక్కడ మనం వేరే వాళ్ళు చూస్తే నేనే చూసాను చాలా మందిని. అక్కడ యూకే అతనేంటో గంటకు 100 పౌండ్లు పని చేస్తుంటే అదే జాబ్ లో మన వాళ్ళు గంటకు 5 పౌండ్లు 6 పౌండ్లు తీసుకుంటున్నారు. అలాంటి జాబ్స్ కూడా ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మరి 5-6 పౌండ్లు కాదులే కానీ 20-30 పౌండ్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాడు గంటకి 100 పౌండ్లు తీసుకుంటాడు, అంటే 10,000 తీసుకుంటున్నాడు. మనం గంటకి 3,000-4,000 చేస్తున్నాం. అంత డిఫరెన్స్ లో చేస్తున్నారు మన వాళ్ళు వర్క్. నేను చూసాను, అది నేను నా కళ్ళతో చూసాను. అంటే ఇప్పుడు ఏంది స్టాండర్డ్స్ ని దింపేస్తున్నారు. 100 పౌండ్స్ దగ్గర నుంచి పర్ అవర్ 30 పౌండ్స్ తీసుకొచ్చేస్తున్నారు స్టాండర్డ్ ని. సో ఆబ్వియస్ గా అప్పుడు ఏమవుతుంది, అది యూకే సిటిజన్ మీద ఇంపాక్ట్ అవుతుంది. అదే కంపెనీ ఓనర్స్ ఏం ఆలోచిస్తారంటే వాళ్ళ బెనిఫిట్స్ కోసం చూసుకుంటారు. దొరికే వాళ్ళు ఎవరంటే మన ఇండియన్స్ చూసుకుంటారు. వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు. లోకల్స్ కి జాబ్స్ పోతున్నాయి. కొత్తగా హైర్ చేసుకునేటప్పుడు కూడా లోకల్స్ కి పెద్దగా జాబ్స్ దొరకట్లేదు. అంటే ఇంకా వాళ్ళకి ఇంకా స్కోప్ ఇవ్వట్లేదు మన వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, ఇలా స్టాండర్డ్స్ అన్ని దింపేయడం వల్ల ఏమవుతుందంటే ఈ వాళ్ళకి జాబులు రాకపోవడం, వాళ్ళు హోమ్లెస్ అయిపోవడం. సో దానివల్ల ఇమిగ్రేషన్ మీద వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం మన వాళ్ళు మనకే కాంపిటీషన్ అవుతున్నారు. అది 100% అది ఎలాగంటే ఇప్పుడే మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనం ఇప్పుడు ఒక జాబ్ కి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అమౌంట్ కోట్ చేస్తాను. నేను అదే జాబ్ ఎగ్జాంపుల్ ఒక 10 పౌండ్స్ మీరు కోట్ చేశాను అనుకో, లేదా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 పౌండ్స్ కోట్ చేశాను అనుకో, అదే జాబ్ కి నాకు పోటీగా మన వాళ్ళు 15 పౌండ్స్ వస్తున్నారు. సో ఆబ్వియస్లీ స్టాండర్డ్స్ తగ్గుతున్నాయి. ఇంకోటి ఏంటంటే వాడు ఇచ్చేది కాంట్రాక్ట్ వర్క్. ఇక్కడ మనకి పర్మనెంట్ రావాలంటే చాలా కష్టం. సో పర్మనెంట్ వచ్చిందని అంటే ఓకే, నేను అందరినీ అంటలేదు, లైక్ దేర్ ఆర్ మెనీ కేసెస్. సాఫ్ట్వేర్ వాళ్ళకి పర్మనెంట్ రావచ్చు, వాళ్ళు అవ్వచ్చు, అంత సిచ్యువేషన్ బేస్డ్ అని చెప్పాను అంతా. సో ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటంటే నేనున్న దగ్గర నేను చూసింది ఏంటంటే మన స్టాండర్డ్స్ మనమే తగ్గించుకుంటున్నాం. అదైతే నిజం. ఒకప్పుడు యూకే వచ్చిన వాళ్ళు 3 లక్షలు సంపాదించారు, మన నాన్నల కాలంలో వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మనం కూడా 3 లక్షలు సంపాదిస్తున్నాం. ఆ డిఫరెన్స్ ఎక్స్పెన్సెస్ అలా లేవు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక 1000 పౌండ్స్ తో మొత్తం అంతా అయిపోయేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 పౌండ్స్ అయిపోయేది, 500 తో అంత అయిపోయేది. ఇప్పుడు మనకి 1,500 పౌండ్స్ కావాల్సి వస్తుంది. ఎక్స్పెన్సెస్ మీరు చూసుకుంటే యూకేలో ఇది చూసుకుంటే శాలరీస్ అనేవి స్టాగ్నెంట్ అయిపోయినాయి. 2001 నుంచి అదే రేంజ్ శాలరీ ఇస్తుంది యూకే. సేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చేసే జాబ్ కి ఇక్కడ నాకు తెలిసి ఒకటికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షలు వస్తుంది అనుకుందాం. ఇదే జాబ్ కి యుఎస్ లో 1,20,00,000 వస్తున్నాయి. అంటే వాళ్ళ స్టాండర్డ్స్ అక్కడ ఉన్నాయి, మన స్టాండర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే మన స్టాండర్డ్స్ మనమే తగ్గించేసుకుంటున్నాం ఎక్కువ అవడం వల్ల. ప్లస్ అది అలా చెయ్యొద్దు అనేది నేను చెప్తున్నా. నీకు రాదు అన్నప్పుడు నువ్వు స్టాండర్డ్ దింపొద్దు. నువ్వేదో ఒక ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వచ్చి నీ వల్ల ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నన్ను తిట్టినా పర్లేదు, నేనైతే ఉన్నది చెప్తున్నా ఫ్యాక్ట్ అది. నీ వల్ల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు 30,000కే వస్తానంటావు, కానీ వాడు ఎక్స్పీరియన్స్ ఉందమంటే వాడు ఏం 80,000 90,000 లైక్ లక్ష పౌండ్లు ఉంటుంది. కానీ నువ్వు 30,000 పౌండ్లు రావడం వల్ల నీ వల్ల ఒక ఇండియన్ సఫర్ అవుతున్నాడు. అంటే నీ వల్ల ఆ ఇండియన్ కాకుండా వాడితో పాటు కొంతమంది బ్రిటిషర్స్ కూడా సఫర్ అవుతున్నారు. అంటే ఇక్కడ వీడి ప్రాబ్లం ఏంటంటే వీడికి అసలు జాబ్ ఏది లేక ఏదో ఒకటి వచ్చినా సరిపోద్ది అని చెప్పి తక్కువ కోట్ చేసేసుకుని వాడు వెళ్ళిపోతున్నాడు. దాని వల్ల స్టాండర్డ్స్ తగ్గిపోతున్నాయి. నిజంగా బిల్డ్ చేసిన మన ఎప్పటి నుంచో బిల్డ్ చేసుకున్న స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. అలా ఇమిగ్రెంట్స్ అందరూ తక్కువకే చేస్తున్నారు. ఇమిగ్రెంట్స్ అంటేనే తక్కువ కోట్ చేస్తున్నారు. సో తక్కువ కోట్ చేయడం వల్ల ఆబ్వియస్ కంపెనీలకు లాభం కదా. కంపెనీ వాడు వాడేం చేస్తాడు, వాడికి ఎక్స్పెన్సెస్ తగ్గాలి అంతే. ఇప్పుడు నా గురించి ఆడుకోవచ్చు కామెంట్స్ లో, కానీ ఒకటి మాత్రం నిజం. నేను చెప్పేది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే నిజంగా నీకు అంత అదేమంటారు అంత స్కోప్ ఉన్నప్పుడు నువ్వు వేరే వాళ్ళ స్టాండర్డ్స్ దింపొద్దు. అట్లీస్ట్ నువ్వు ఇండియాలో కూడా అలాగే చేసి ఇక్కడ వచ్చి అలాగే చేస్తే ఇది మరో ఇండియా అవ్వచ్చు. అంటే నేను ఇండియాని నేను తక్కువ అని అంటలేదు, ఇట్స్ గ్రేట్ కంట్రీ. కానీ ఏంటంటే అక్కడ ఏం లేదనే కదా నువ్వు ఇక్కడికి వస్తున్నావు. అక్కడ ఏం లేదనుకుని ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఆ స్టాండర్డ్స్ దింపొద్దు అనేది నేను ఫీల్ అవుతా. మన స్టాండర్డ్స్ ఎలాగో మనం దింపేసాం ఆల్రెడీ. మనం అంతా పొల్యూట్ చేసాం. అంతా మన ఎన్విరాన్మెంట్ మొత్తం, అంటే ఎన్విరాన్మెంట్ ఇన్ ది సెన్స్ పొలిటీషియన్స్ కానీ వర్క్ కానీ పీపుల్ కానీ మొత్తం అంతా స్పాయిల్ చేస్తాం, మనం అంతా పొల్యూట్ చేసి పెట్టాం. సో మళ్ళీ అదే కల్చర్ ని ఇక్కడ తీసుకొచ్చి మనం ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు మన ప్లేస్ లోకి, నా ఊర్లోకి లేదంటే విజయవాడలోకి
సార్ నేను విజయవాడ ఉన్నాయి, సడన్ గా విజయవాడలోకి యుఎస్ వాళ్ళు సడన్ గా వచ్చి జాబులు చేసుకోవడం మొదలు పెట్టారు. అంటే గుజరాత్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఒక రోజు చూస్తావు, రెండో రోజు చూస్తావు, మూడో రోజు చూస్తావు, నాలుగో రోజు నువ్వు తిరగబడతావు. అంతే కదా. అంటే నీ ప్లేస్ లోకి వేరే వాడు వచ్చినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేయలేనప్పుడు ఇక్కడికి నువ్వు వచ్చడం అనేది యాక్సెప్ట్ చేయడం అనేది అనుకోవడం అనేది తప్పది. ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి సిచ్యువేషన్ ఉంది. లైక్ లోకల్స్ కి ₹1,00,000 వాళ్ళు కోట్ చేస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే మేము 50,000 కి అంతకి కోట్ చేసేస్తారు. ఆబ్వియస్లీ వీళ్ళకి జాబ్స్ వస్తాయి. అప్పుడు అసలు తెలంగాణ ఇష్యూస్ జరిగి తెలంగాణ డివైడ్ ఆంధ్ర తెలంగాణ. సో అక్కడ తెలుగుడికి పడినప్పుడు నువ్వు ఇంగ్లీష్ వాడి దగ్గరకు వచ్చేసి నువ్వు నానా రొచ్చు జాబులన్నీ నేను చేస్తా, నేనే చేసుకుంటా, నాకు అన్ని ఇచ్చేసేయండి అని అంటే అది మన తప్పు అది. సో అందుకని చెప్పేసి నేను ఒకటే చెప్తున్నా, ఎవరన్నా వచ్చేవాళ్ళని ఉంటే బెటర్ మెయింటైన్ ప్రాపర్ స్టాండర్డ్స్, కమ్ విత్ ప్రాపర్ స్టాండర్డ్స్, లివ్ విత్ ప్రాపర్ స్టాండర్డ్స్. అంతే. దానికి మించి గవర్నమెంట్ మోసం చేశాను అని అనుకోవడం కంటే నేను ఎవరిని మోసం చేయటం అంటే అది వాడిష్టం వాడిది. కానీ ఏందనంటే హోప్ మీరు బాగా సంపాదించుకోవడానికి వస్తున్నప్పుడు, సంపాదించుకోవడం మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు వేరే వాళ్ళ సంపాదన గురించి కూడా మనం ఆలోచించాలి. వాళ్ళ ఆదాయ వనరుల మీద మనం కొట్టద్దు. సో అదొకటి మైండ్లో పెట్టుకుని రండి. మీరు చేయగలిగితే చేయండి ఏ పని అయినా సరే, కానీ దాన్ని డౌన్ గ్రేడ్ చేయొద్దు. ఇప్పుడు వాడు 16 పౌండ్లు ఇచ్చే దగ్గర నువ్వు 9 పౌండ్లు తీసుకోవడం అది నీకు వస్తుంది, కానీ వేరే వాడికి ఇంపాక్ట్ అవుతుంది కదా. అవును, మా ఛానల్ జెన్యూన్ గానే ఉంటుంది, జెన్యూన్ గానే చెప్తాం మేము. అది ఇక్కడ వాళ్ళకి నచ్చకపోయినా పర్లేదు, ఒరిజినల్ అనేది మనం చెప్పాలి. సో ఒరిజినల్ మేము చెప్తున్నాం, జెన్యూన్ గా జరిగేది చెప్తున్నాం. ఇది జరిగేది బ్రో, మన స్టాండర్డ్స్ మనమే దింపేసుకుంటున్నాం. అండ్ ఇది ఏదో ఒక రోజు రైస్ చేయాలి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అది ఎవడన్నా రైస్ చేస్తే ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. అది కనుక ఎవరి దగ్గర వెళ్ళినా సరే, సో ఎవరి దగ్గర చెప్పినా సరే, అది నాకు మన ఛానల్ ద్వారా మనం చెప్తున్నాం. అది ఆ స్టాండర్డ్ ని దింపొద్దు. అది దింపిన రోజు మీరు సఫర్ అవ్వరు, మీ వెనకాల వచ్చి సఫర్ అవుతారు. అది నెగిటివ్ గా తీసుకోవద్దు, అది నెగిటివ్ గా తీసుకోవద్దు, అది జెన్యూనిటీగా తీసుకోండి. అండ్ మీ వల్ల తర్వాత వచ్చే వాళ్ళు లేదా ఇప్పుడున్న వాళ్ళ స్టాండర్డ్స్ కూడా పెరిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి తెలుసు ప్రాక్టికల్ ఇదే జరుగుతుంది అని చెప్పేసి, బట్ వాళ్ళు అగైనెస్ట్ గా అది ఒప్పుకోరు ఎవరు, కానీ ఒప్పుకోవాల్సిన నిజం అది. మీ స్టాండర్డ్స్ మీరు ఉంచుకోండి, వేరే స్టాండర్డ్స్ ని కాపాడండి. మాకున్న తక్కువ టైంలో ఇంకా చాలా ఉన్నాయి డిస్కషన్ చేసుకోవడానికి పాయింట్స్. ఫోన్ లో చాలా మాట్లాడుకుంటున్నాం కానీ వీడియోలో కన్వర్ట్ అవ్వట్లేదు, బికాస్ ఇతను లివర్పూల్ లో ఉన్నాడు, నేనేమో మాంచెస్టర్ లో ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు కలిసి ఇంకా డిస్కస్ చేద్దాం, మంచి మంచి పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. See you soon again.